ఇంకొక మాట కూడా చెప్తున్నా నేను. ఉమ్, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారికి, ఉమ్, నిండుగా రాష్ట్ర మంత్రివర్గానికి ఉమ్, నికార సమాధిగలకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా నేను అడుగుతున్నాను. నేను ఉమ్. పక్కా పోటీలో ఉన్నట్టున్నారు, ఇద్దరు ఉన్నట్టున్నారు మీ మీ జిల్లా నుంచి కూడా. మొత్తం ఎవరికని అని ఉమ్, ఎవరికని అని ఉమ్, లక్షలాది మంది ఉన్న మాదిగలకు ఉమ్. రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా దగ్గర తీయాల్సిన బాధ్యత ఉంది. ఇది సామెలైనా కానీ లేకపోతే ఎవరైనా ఇంకెవరైనా నత్యండి, ఉమ్, ఎవరికైనా కానీ నేను ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నా. నేను ఉమ్, రాష్ట్ర మంత్రివర్గానికి కూడా అప్పీల్ చేస్తున్నా. నేను మాదిగల నేను ఊరు లేదు. ఉమ్, మాదిగల ఈ సమాజానికి అన్ని కులాలతో బంధం ఉంది. ఎట్లా బంధం ఉంది చెప్తా నేను ఇప్పుడు. ఉమ్, గొల్లలు గొర్రెలకాడికి పోతే తిత్తి గుట్టింది మాదిగోడు. ఉమ్, గౌన్లోళ్ళు తాడెక్తుంటే ముస్తాదు గుట్టాడు మాదిగోడు. పటేన్లు మోడల్ తోతుంటే తొండ గుట్టాడు మాదిగోడు. ఉమ్, కాళ్ళకు చెప్పులు చేసింది మాదిగా. నీ సావుల దప్పు కొట్టింది మాదిగా. ఉమ్, నీ సంబురాలకు దప్పు కొట్టింది కూడా మాదిగానే. నీ పెళ్లిలకు పేరంటాలకు ఇయ్యాల కూడా ఎల్లమ్మ పండుగలు చేస్తే ఉమ్. ఎవడు కావాలి నీ డోలు కొట్టాడు మాదిగా దప్పు కొడతాడు. ఈ సమాజానికి అంత సేవ చేసింది మాదిగా. ఓట్లున్నాయి, సీట్లు లేవు కనుక మాకు ఖచ్చితంగా మంత్రి పదవి కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.